Okay, I just finished my work. 700 kilometers in Arunachalకి. నైట్ ప్యాక్ చేసుకుంటే బెస్ట్ కదా. ఎర్లీ మార్నింగ్ సమ్వేర్ అరౌండ్ 3 or 4 o'clockకి స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాను. సో ఐ నీడ్ టు స్లీప్. లెట్స్ ప్యాక్ ఇట్ అప్. Finally, packing is done. నా ల్యాప్టాప్, బట్టలు అండ్ గ్యాడ్జెట్స్, రైడింగ్ జాకెట్ 11:40 అయింది. సో ఇప్పటికైనా పడుకుంటే బెస్ట్. హే బిక్స్బీ, వేక్ మీ అప్ ఎట్ 3 AM. Okay, it'll go off in 3 hours 20 minutes. $718 kilometers ఉంది మన డెస్టినేషన్కి. అండ్ ఇప్పుడు కరెక్ట్గా టైం 4:57, అంటే 5కి స్టార్ట్ అవుతుంది. అయినా సరే ఒక మన ఎక్స్పల్స్తో ఓకే, మనం ఎప్పుడైనా సరే మరి నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు వాయిస్ ఆపేసి. మనం ఎప్పుడైనా ఒక రైడ్ స్టార్ట్ చేసినప్పుడు మన దగ్గరలో ఏదైనా ఆఫ్ రోడ్ ఉంటే చిన్న ఆఫ్ రోడ్ దాంతో శుభారంభం చేయాలి. ఎందుకంటే మన బైక్ ఏంటిది, ఎక్స్పల్స్ ఎనీవేర్ గో మెషిన్ పట్టుకొని నువ్వు ఆఫ్ రోడ్ స్కిప్ చేస్తా అంటే ఎట్లయితుంది చెప్పు. బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఇంకా టైట్గా అన్నీ సెక్యూర్డ్గా ఉన్నాయా లేదా అని టెస్ట్ కూడా చేసుకోవచ్చు మనం. 117 kilometers ఉంది. మనకి రైడ్ టైం ఆపకుండా వెళ్ళినా సరే 6 అవుతుంది. మనం ఎలానో ఒక 1 hour 2 hours బ్రేక్ తీసుకుంటాం కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ 8 ఆ టైం కల్లా రీచ్ అవుతాము అనుకుంటున్నాను. మార్నింగ్ లేచినప్పటికీ లైట్గా రెయిన్ అలా పడుతూ ఉంది, బట్ స్టార్ట్ అయ్యేసరికి అయితే ఏం లేదు. అక్కడక్కడ అలా రోడ్స్ తడిగా కనిపిస్తున్నాయి. మరి వెళ్ళే దారిలో ఎక్కడైనా పడుతుందేమో అని చెప్పి ఇంకా ముందే రెయిన్ వేర్ కూడా మొత్తం వేసుకొని స్టార్ట్ అయ్యాను టు సేవ్ సమ్ టైమ్. లెట్స్ సీ. ఇప్పటికైతే క్లైమేట్ లుక్స్ గుడ్, రోడ్స్ గుడ్, ట్రాఫిక్ కూడా ఈ టైంలో ఏమి ఉండదు కాబట్టి కొంచెం త్వరగా సిటీ బయటకు వెళ్ళిపోవచ్చు. హైవే ఎక్కామంటే ఇంకా కొంచెం ఫాస్ట్గా క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మనం రైడ్ స్టార్ట్ చేసి 39 minutes అయింది. ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి హైవే ఎక్కడానికి. సో 39 minutes అయినట్టు.
ఇదే నార్మల్గా రెగ్యులర్ ట్రాఫిక్లో వచ్చాము అంటే ఈజీగా దగ్గర 1 hour 45 minutes నుంచి 2 hours వరకు పడుతుంది. మనం కొంచెం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కాబట్టి హైదరాబాద్ ట్రాఫిక్కి బాధితులం కాకుండా వచ్చాం. టైం 6:42 అవుతుంది. మనం ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 1 hour 44 minutes అయింది. అరౌండ్ 103 kilometers కవర్ చేసాం ఈ గ్యాప్లో. ఇంకా డెస్టినేషన్కి మనకి 6-10 kilometers ఉంది. ఇప్పుడే మెల్లగా అలా మార్నింగ్ అవుతుంది. మొత్తం అంతా క్లౌడీగా ఉంది, కానీ ఎక్కడ ఇప్పుడు వరకు అయితే వర్షం లేదు. సో హోప్ఫుల్లీ వర్షం ఎక్కడ ఉండకపోతే బాగుండు అనుకుంటున్నాను. చూద్దాం. మొత్తం ఇప్పటి వరకు వచ్చిన దారంతా అయితే సేమ్ ఇదే వెదర్, సేమ్ ఇలాగే ఇంతే క్లౌడీగా ఉంది. మరి ఇంకా చూడాలి వెళ్ళే దారిలో ఇంకా ఎట్లా ఉంటుందో. లెట్స్ సీ. ఇంకొక 50 or 100 kilometers, మోస్ట్లీ ఒక 50 kilometers తర్వాత ఆర్ 8 ఆ టైంకి ఒక దగ్గర బ్రేక్ తీసుకొని కొంచెం బ్రేక్ఫాస్ట్ ఏమైనా చేసి మళ్ళీ స్టార్ట్ అవుదాం. 8 వరకు ఎంత వీలైతే అంత దూరం వెళ్ళడానికి ట్రై చేద్దాం. బైక్ మొత్తం దెబ్బ అయిపోయిందిగా. టైం 8 అయిపోతుంది. ఇంకా 508 kilometers ఉంది. 5:30కి రీచ్ అవుతాను అని చూపిస్తుంది. మనం రైడ్ స్టార్ట్ చేసి 3 hours అయింది. 3 hours నుంచి కంటిన్యూస్గా నడుపుతూనే ఉన్నాము. అండ్ 201 kilometers వచ్చాము ఇప్పటి వరకు. సో ఒక 8 kilometers, ఇంకొక 8 kilometers వెళ్తే ఇంకా 500 రౌండ్ ఫిగర్ మనకి బ్యాలెన్స్ ఉంటుంది కవర్ చేయడానికి. సో 8 kilometers దాటాక ఏమైనా బ్రేక్ఫాస్ట్కి మంచి ప్లేస్ అయితే ఒకటి చూసుకొని ఆపుకొని ఒక 15 to 20 minutes ఆర్ హాఫ్ అన్ అవర్ ఒక బ్రేక్ తీసుకొని చిన్నది స్టార్ట్ అయిపోతుంది. మనం ఇప్పుడే కరెక్ట్గా ఏపీలోకి ఎంటర్ అవుతున్నాం. ఇంకా ఏపీలోకి ఇలా ఎంటర్ అవుతాం. జస్ట్ ఇంకొక 15 kilometers అలా 15 to 20 kilometersకి మనకి కర్నూలు వచ్చేస్తుంది. సో చూద్దాం. ఒక 10 kilometers దాటిన తర్వాత ఏదో ఒక బ్రేక్ఫాస్ట్కి ఒక ప్లేస్ చూసుకొని ఆగుదాం. ఇంకా నేను ఇప్పుడు ఆగిన ప్లేస్ కర్నూలు హైవే. సో ఇక్కడ ఉగ్గాని బజ్జీ అనేది చాలా ఫేమస్. సో అదే బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి ఇక్కడ అడిగాను. ఫార్చునేట్లీ ఇక్కడ అవైలబుల్గా ఉంది. సో ఇక్కడే కూర్చుని బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ స్టార్ట్ అవుదామని ఫిక్స్ అయ్యాను. అలా ఒక కాఫీ, మంచి ఉగ్గాని బజ్జీ. నేను అక్కడికి రీచ్ అయ్యేసరికి అక్కడున్న క్లైమేట్ అదంతా చాలా బాగుండింది. ఆ క్లౌడ్స్ ఎస్పెషల్లీ అసలు చెప్పలేను. వచ్చే దారంతా ఉన్న క్లౌడ్స్, అసలు ఆ క్లైమేట్, ఆ నేచర్ అదంతా చూస్తే అసలు రైడ్ ఎంత బాగా స్టార్ట్ చేసాము అనిపించింది నాకే. టైం 8:48. ఇప్పుడు మళ్ళీ మనం రోడ్ ఎక్కబోతున్నాం. రోడ్ చాలా బ్యూటిఫుల్ డే, పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఆఫ్ అలా క్లౌడీగా కొంచెం క్లౌడీగా, కొంచెం ఇలా ఏది వామ్గా మిక్స్డ్, అంటే ఏదో స్ప్రింగ్ సీజన్లో ఉన్నట్టుంది. చాలా బాగుంది. పర్ఫెక్ట్ క్లైమేట్ అయితే చాలా బాగుంది. వర్షం ఎక్కడ పడకపోతే అదే చాలు. వర్షం పడితే పెద్ద ఏం తడవు, కానీ మొత్తం అదొక డిస్కంఫర్ట్. లెఫ్ట్ తీసుకొని ఇంకా నంద్యాల సైడ్ వెళ్ళిపోతాం. ఇక్కడ కర్నూలు ఇంకా దాటాక ఇంకా నంద్యాల కట్ అయిపోతుంది. నంద్యాల దెన్ కడప నుంచి వెళ్తాం అనుకుంటా. ఇంకా యాక్చువల్గా మనం బెంగళూరుకి అట్లా స్ట్రైట్ వెళ్తే అయిపోతుంది. వెల్కమ్ టు రాయలసీమ ఎక్స్ప్రెస్ వే. మనం ఇప్పుడు రాయలసీమ ఎక్స్ప్రెస్ వే వచ్చాం కరెక్ట్గా. నాకు తెలిసి రాయలసీమ ఎక్స్ప్రెస్ వే ఇట్లా మౌంటైన్స్ లోపల మధ్యలో నుంచే ఉంటుంది అనుకుంటా. బాగుంటుంది అనుకుంటా రోడ్. లెట్స్ సీ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. నేను ఈ రోడ్లోకి ఇదే ఫస్ట్ టైం రావడం. ఎప్పుడు బెంగళూరుకి అటు సైడ్ నుంచి వెళ్ళిపోయి ఎప్పుడు ఇటు సైడ్ వెళ్తే ఏముంటుందా అనుకునేవాడిని. సో నౌ ఐ గాట్ టు నో. రోడ్ చాలా బాగుంది, మధ్యలో కొండల మధ్యలో అలా. అరుణాచలం పవన్
హైదరాబాద్ హైదరాబాద్ బాయ్. ఓకే, థ్యాంక్ యూ. ఛానల్ ఉంది. అరుణాచలం. ఫుల్ ట్యాంక్ 13 లీటర్లు ప్లస్ వస్తుంది. బ్యూటిఫుల్ లొకేషన్. సాంగ్స్ ఆఫ్ బంచ్ ఆఫ్. ఈ ప్లేస్ దగ్గరికి రాగానే ఇక్కడ కొంచెం సేపు ఆగి అలా ల్యాండ్స్కేప్ మొత్తం ఎక్స్పీరియన్స్ చేస్తూ చూస్తూ కొన్ని క్లిక్స్ కూడా తీసాను నా కెమెరాలో. అవి ఈ వీడియో ఎండింగ్లో పెడతాను. మనం ఇప్పుడు కడప దగ్గర ఉన్నాం. కడపకు వచ్చాము. సో ఇక్కడ నుంచి 287 కిలోమీటర్స్ చూపిస్తుంది. మా ఫ్రెండ్స్ అయితే వెల్లూరు దగ్గర ఆగుతాను అంటున్నారు. సో చూడాలి, మళ్ళీ వెల్లూరు దగ్గర ఏమైనా స్టాప్ ఉంటే 6 o'clock ఇది పుష్ పడుతుంది అనిపిస్తుంది. ఆల్రెడీ అంటే చాలా చిన్న డ్రిజ్లింగ్. సో హిల్ స్టేషన్ ఫీల్ వస్తుంది. చూడడానికి చుట్టూ ఏదో మంచులో ఉంది, కానీ అదంతా ఇట్లా చెప్తున్నాను కదా, డ్రిజిల్ ఇంకా ఫాగ్ లేయర్ అట్లా వచ్చేసింది. నిజంగా ఏదో హిల్ స్టేషన్కి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి మధ్యలో చిన్న ఘాట్ రోడ్లా కూడా కనిపిస్తుంది. ఇది రాయచోటి రోడ్, కడప రాయచోటి రోడ్. పర్ఫెక్ట్ వెదర్ ఉంది, పర్ఫెక్ట్ ఉంది అసలు వెదర్ అయితే. అంటే వర్షం ఉన్నా కానీ ఏదో చిన్న డ్రిజిల్ అంతే. ఓకే, ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయింది. వెరీ సీనిక్ అండ్ చాలా బాగుంది. అందుకే మౌంటైన్స్ ఆర్ మై ఫేవరెట్. అంటే బీచెస్ కూడా ఫేవరెట్. అంటే నేచర్ ఈజ్ మై ఫేవరెట్. ఓకే, ఐ థింక్ మనం ఇప్పుడు కడప ఎండ్కి వచ్చాం. కడప దగ్గర అసలు ఒక ఘాట్ రోడ్ నుండి ఒక చిన్న మినీ హిల్ స్టేషన్లా ఇది ఉందని చెప్పి నాకు అసలు ఐడియానే లేదు అసలు. అఫ్కోర్స్ ఫస్ట్ టైం కడప రావడం. ఘాట్ సెక్షన్ దిగుతున్నాము. ఇది కడప చిత్తూరు హైవే అంట. సో పైన ఒక చిన్న ఎకో ఫారెస్ట్ అని ఉంది వెళ్ళడానికి. దిగంగానే ఇంకా మొత్తం డ్రైగా ఉంది, రోడ్ కూడా చాలా డ్రైగా ఉంది. సో అసలు వర్షం ఇక్కడ పడలేనట్టుంది. సో మోస్ట్లీ అది కొంచెం హిల్ ఏరియా కదా, అందుకే అక్కడ లైట్గా అలా వర్షం పడ్డది. ఇక్కడైతే ఏం లేదు. సో చిత్తూరు కడప హైవే మధ్యలో ఒక రెస్టారెంట్ దగ్గర ఆగాను. కొంచెం ఫుడ్ ఏమైనా తినేసి స్టార్ట్ అవుతుంది. బెస్ట్ 1 అవుతుంది, బీభత్సంగా ఆకలేస్తుంది, అందుకే ఆగిపోయా. ఇక్కడ తినడానికి ఆగాను. ఇక్కడ తిన్నాక తిరిగి ఒక మాస్టర్ తాగి మళ్ళీ మన అరుణాచలం రైడ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ అప్పుడే నాకు అనిపించింది ఎలాగో ఆగంగా ఆల్మోస్ట్ 500 కిలోమీటర్స్ తిరిగాం ఇక్కడి వరకు. ఒకసారి చైన్ అలా క్లీన్ చేసి చైన్ స్ప్రే అలా చేసుకొని బయలుదేరితే బెస్ట్ అనిపించింది. ఇదంతా చూసి నేనేదో చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నాను అనుకోకండి. యాక్చువల్గా నేను ది వర్స్ట్ ఇన్ చైన్ మెయింటెనెన్స్.
కానీ దాని ఇంపార్టెన్స్ నాకు రీసెంట్గానే చాలా బాగా అర్థమైంది. ఒకవేళ రైడ్ మధ్యలో కానీ దీనికి ఏమైనా అయ్యిందా ఇంకంతే. అందుకే చైన్ మెయింటెనెన్స్ ఇప్పటి నుంచి ప్రతి రైడ్లో మస్ట్ అండ్ షుడ్. చైన్ బాగుండడానికి అండ్ బైక్ బాగుండడానికి, దాంతోపాటు నేను బాగుండడానికి. ఒకవేళ మీరు ఎవరైనా రైడ్స్కి వెళ్తే చైన్ మెయింటెనెన్స్ మాత్రం వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ప్రయారిటీ కింద పెట్టుకోండి. బికాస్ దానికి ఏమైనా అయ్యిందా ఇట్ విల్ బికమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ haunted nightmare for you in that ride. So always maintain your chain. అలా ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇదే రోడ్లో అలా కంటిన్యూ అవుతూ కొంచెం దూరం వెళ్ళాక రంగంపేట దగ్గర నుంచి రైట్ సైడ్కి ఉందండి చిత్తూరుకి వెళ్ళడానికి. ఆ హైవే ఏదైతే ఉందో ఇంకా నా బైక్ని దంచి కొట్టాను నేను. ఇక్కడ మీరు చూడొచ్చు 123 స్పీడ్లో వెళ్తున్నాను. అసలు రోడ్ ఇంకా అసలు ఎంత బాగుందంటే వెహికల్స్ కూడా చాలా తక్కువ ఉండి అసలు పర్ఫెక్ట్ ఉంది రోడ్. ఐ సీరియస్లీ ఎంజాయ్డ్ దిస్ రోడ్. ఈ పర్టికులర్ హైవే అయితే అసలు మ్యాడ్ ఉండింది అసలు ఇక్కడ నడుపుతుంటే. ఇంకా అరుణాచలం టెంపుల్కి 99 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు టైం 4:20 అవుతుంది. ఇంకా మనకి 2 hours 23 minutes అని చూపిస్తుంది. బట్ ఐ థింక్ వెళ్ళిపోవచ్చు, ఇంకా త్వరగానే వెళ్ళిపోవచ్చు. వెల్లూరుకి ఇంకా 15 కిలోమీటర్స్ అని చూపిస్తుంది, కానీ ఇదంతా వెల్లూరు డిస్ట్రిక్ట్. సో జస్ట్ ఇప్పుడే చిత్తూరు వెల్లూరు బార్డర్ ఇది, జస్ట్ ఇప్పుడే క్రాస్ చేసాము. సో ఇప్పుడు మోస్ట్ హ్యాపెనింగ్ పార్టీ ఇన్ తమిళనాడు ఈజ్ తమిళ్ వెట్రీ కళం. ఐమ్ సారీ, తప్పుగా పడుకుంటే తమిళ్ వెట్రీ కళము ఏదో ఉంటుంది. టీవీకే పార్టీ బై విజయ్ అన్నన్. ఈ ట్రిప్ యాక్చువల్గా మా ఫ్రెండ్స్ ప్లాన్. వాళ్ళందరూ యాక్చువల్గా వైజాగ్ నుంచి బస్సులో వస్తున్నారు, కానీ నేను బైక్ మీద హైదరాబాద్ నుంచి వస్తున్నాను. సో వాళ్ళు ఎప్పుడైతే నాకు ఈ ట్రిప్ ఇలా ఉందని చెప్పారో అప్పుడే డిసైడ్ అయిపోయాను బైక్ మీద వద్దామని. సో అలా కుదిరింది. మా ఫ్రెండ్స్ ఫస్ట్ వైజాగ్ నుంచి తిరుపతికి బస్సులో వచ్చి అక్కడి నుంచి తిరువన్నమల వెళ్దాం అనుకున్నారు, కానీ బస్సెస్ లేకపోవడం వల్ల వాళ్ళు వెల్లూరు వచ్చి వెల్లూరులో గోల్డెన్ టెంపుల్ అది చూసుకున్నారు. కరెక్ట్గా వాళ్ళ దర్శనం అయ్యేసరికి నేను కూడా వెల్లూరు రావడం జరిగింది. నేను వచ్చేసరికి వాళ్ళు తిరువన్నమలై బస్ ఎక్కారు. వాళ్ళ బస్ అలా ముందు వెళ్తూ ఉంటే నేను కూడా వాళ్ళ బస్ని అలా వెనకాల ఫాలో అవుతూ అలా అరుణాచలం వెళ్ళడం జరిగింది. అలా నేను అరుణాచలం వరకు రావడం జరిగింది. ఇక్కడ నేను ఉండబోతున్న హోటల్ పేరు ఎస్కే రెసిడెన్సీ, నా ఎదురుగా ఉంది. ఇక్కడ బైక్ పార్క్ చేసి అలా లోపలికి వెళ్ళి ఫస్ట్ రెస్ట్ తీసుకొని కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి, ఫస్ట్ అయితే నేను ఫ్రెష్ అప్ అయిపోయి నైటే గిరి ప్రదక్షిణ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనం చేసుకుందాం అనుకున్నాను. కానీ మా వాళ్ళు ఫస్ట్ దర్శనం ఈరోజు నైట్ చేసేసుకుని రేపు మార్నింగ్ గిరి ప్రదక్షిణ చేసి మళ్ళీ దర్శనం చేసుకుందాం అన్న ప్లాన్లో ఉన్నారు. కానీ నాకు అది తెలియదు. సో నేనేమనుకున్నానంటే ఫస్ట్ హ్యాపీగా వెళ్ళి రెస్ట్ తీసుకొని మంచిగా నైటే గిరి ప్రదక్షిణ చేసేసి మార్నింగ్ దర్శనం ఒకసారి చేసుకుందాం అనుకున్నాను. కానీ నెక్స్ట్ ఏమైందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటిల్ దెన్ బాయ్.